పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లా బంటుమల్లిలోని శ్రీ కనకదుర్గ ధ్యాన మందిరం ఆధ్యాత్మిక శక్తి క్షేత్రంలో ఘనంగా 6వ మౌన ధ్యాన మహాయజ్ఞం. యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగులోని శ్రీ కారుకమ్మ దేవాలయంలో భక్తులకు ధ్యాన శిక్షణ. శ్రీకాకుళం జిల్లాలోని బెజ్జిపురం గ్రామంలో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ. కృష్ణా జిల్లా పెడసనగల్లులోని పెద్దపూడి వర్తక సంఘం కళ్యాణ మండపంలో ఒకరోజు ధ్యాన ఆరోగ్య శిబిరం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ఇక వివరాలకు వెళ్తే, యజ్ఞ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా బంటుమిల్లిలోని శ్రీ కనకదుర్గ ధ్యాన మందిరం ఆధ్యాత్మిక శక్తి క్షేత్రంలో 6వ మౌన ధ్యాన మహాయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో మొదటి రోజు ధ్యాన యోగి జ్ఞానేశ్వర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి 6వ మౌన ధ్యాన మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. అనంతరం జ్ఞాన సందేశం ఇచ్చారు. ఆ తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్లు తమ సందేశాలను వినిపించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అంతకుముందు గ్రామంలో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహారం విశిష్టతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. కాగా 6వ మౌన ధ్యాన మహాయజ్ఞం ఈ నెల 26 వరకు కొనసాగనుంది. 26 జనవరి ఈ 11 రోజుల లోపల అన్ని ముఖ్యమైనవి రాబోతున్నాయి. సో చాలా అద్భుతము. నా పేరే జ్ఞానేశ్వర్, జహీరాబాదు. అఖండ ధ్యానము చేస్తుంటాను. ఒక 13-14 ఇయర్స్ క్రితమే ఇక్కడికి వచ్చి నేను కూర్చున్నాను. ఈ కనకదుర్గ పిరమిడ్లో 14 సంవత్సరాల క్రితమే 24 అవర్స్ కూర్చున్నాను. సో దేశమంతటా ఇప్పుడు నేను అఖండ ధ్యానం చేస్తున్నాను. మహాయజ్ఞాలు, చక్రాలు, మెగా పిరమిడ్స్ రావాలన్నా, స్థలం కావాలన్నా, స్థలమైన తర్వాత పిరమిడ్ నిర్మాణం జరిగేటప్పుడు కొన్ని చోట్ల పిరమిడ్ నిర్మాణం అయిన తర్వాత కూడా అక్కడ ధ్యానం జరగదు. అక్కడ వెళ్ళి నేను ధ్యానం చేస్తుంటాను. వెంకట స్వామి గారు నాకు గత 2-3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి నేను దొరికాను. నేను ఎవరికి సామాన్యంగా దొరకను. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడ పోతా ఎక్కడ అనేది నాకు తెలియదు, నాకే తెలియదు. ఇప్పుడు నేను ఇక్కడ 24 అవర్స్ కూర్చుంటాను. కూర్చున్న తర్వాత లేచాక నా బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతాను. నాకు స్నానం అవసరం ఉండదు, నాకు భోజనం అవసరం ఉండదు. వెళ్ళిపోతాను అంతే. నేను వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఆ ట్రైను, బస్సు అది ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను ఎక్కడ ఉంటుందో అది అక్కడి నుంచి వెళ్ళిపోతాను. నాకు ఏ బుకింగ్ అవసరం ఉండదు. నాకు రోజు తిరిగే వానికి ఏం బుకింగ్ చేసుకోవాలి చెప్పండి. నేను 10 రోజులు ట్రైన్లో ఉంటాను, 10 రోజులు ఇంట్లో ఉంటాను, 10 రోజులు ధ్యానంలో ఉంటాను. నేను మేడము ఆవిడ లలిత మేడం గారు ఒక అద్భుతమైన మహాకరుణ శాకాహార ర్యాలీ, సర్వమత శాకాహార ర్యాలీ ఆర్గనైజ్ చేశారు ఆవిడ. మేమందరం కలిసి చేసాం. ఆ ర్యాలీ లక్ష్యం ఏంటంటే అందరికీ శాకాహారం అలాగే ధ్యానం యొక్క విశిష్టత అందరికీ విస్తృత స్థాయిలో తెలియపరచాలని మాచర్లలో జనవరి 1న ఇది ఆర్గనైజ్ చేశాము. అద్భుతంగా ఈ ర్యాలీ జరిగింది. మెసేజ్ చక్కగా వెళ్ళింది. మేడము ఆవిడ ఒక పాస్టర్, దహించు అగ్ని ధ్యాన ప్రార్థన మందిరం అని మాచర్లలో ఉన్న ఒక 20 చర్చిల్లో ఈ మేడం వాళ్ళది కూడా ఒక చర్చి. దహించు అగ్ని ప్రార్థన మందిరం ఏమో కానీ సరికాని జ్ఞానం అంతా వెళ్ళిపోయింది, దహించబడింది. ఆత్మే సత్యం, అందరూ దేవుళ్ళే, ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అందింది మేడంకి. మేడము విస్తృతంగా అహింస ధర్మ ప్రచారం చేస్తూ ఉన్నారు. శాకాహారం గురించి విస్తృతంగా అందరికీ చెప్తున్నారు. చర్చికి వచ్చిన వాళ్ళు ప్రార్థన కానీ వస్తున్నారు. మేడం ధ్యానం చేపిస్తూ ఉంది. సరే, వాళ్ళు ప్రార్థన కూడా చేసుకుంటారు. వాళ్ళందరికీ శాకాహారిగా మారాలి, మీరు ఏ జీవిని చంపకూడదు అని పిరమిడ్ మాస్టర్ ఎలాగైతే, పత్రిజీ ఎలాగైతే కొండ బద్దలు కొట్టి చెప్తారో, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లా శాకాహారిగా ఉండు, అదే ముఖ్యమని ఎలాగైతే పత్రిజీ చెప్తారో అట్లాగే మేడం అందరికీ కూడా శాకాహారం విస్తృతంగా ఒక పిరమిడ్ మాస్టర్ కంటే ఎక్కువగా
ప్రచారం చేస్తూ ఉన్నారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. మనలోనే దేవుడున్నాడని తెలిపారు. ధ్యానం ద్వారా భగవంతుని దర్శించుకోవాలని సూచించారు. ఎప్పుడూ మౌనంగా ఉండాలని, శ్రద్ధగా ధ్యానం చేయాలని, అప్పుడే మంచి ఫలితం ఉంటుందని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇవన్నీ కొన్ని తెలియదు మేడం, మనకి ఇంకా నాకు తెలియదు, మీకు తెలియదు అని అన్నాను. ఎందుకంటే 5 నుంచి 6 వరకు ధ్యానం సత్య సాంగత్యంలో పాల్గొనే శక్తి, ఎంతో మంది దేవుళ్ళు ఇక్కడ కలుస్తాం. సత్యాన సాంగత్యంలో కలిసి ధ్యానం చేసే పవర్ 5 గంటలు ఆత్మ తీసుకుంటుంది. ఎప్పుడైతే మనం మాట్లాడేస్తామో అది వృధా మేడం, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు మాట్లాడితే ఇంట్లో మాట్లాడచ్చు కదా మేడం, మనం మాట్లాడితే మాట్లాడండి. ముందు మేడం ఇట్లా అంటాను, నీ మంచికి నేను చెప్తాను కదా మేడం. ఇక్కడ ప్రార్థన కఠినంగా ఉండాలి. ప్రార్థన, దేవుడి ప్రార్థన. ఒక చర్చిలో పోయి ఎలా అయితే ఏడుస్తూ వాళ్ళు యేసయ్యకి, అయ్యా యేసయ్యా తండ్రి, నా పాపాలు పోవాలి అయ్యా, నా కష్టాలు పోవాలి అయ్యా తండ్రి, నాకు ముక్తి ప్రసాదించు అయ్యా యేసయ్యా అని తలుస్తూ ప్రార్థన చేస్తూ ఏడుస్తారు. ఇక్కడ అసలైన యేసయ్యకి మనము లోపల ఉండి, ఆ యేసయ్య ఉన్నాడు, అల్లా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని ముక్కోటి దేవతలు మన ఆత్మలోనే ఉంది, ధ్యానంలో మనం దర్శించుకుంటాం. సంక్రాంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని బెజ్జిపురం గ్రామంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివ ఆధ్వర్యంలో ధ్యాన ప్రచారం, శాకాహార ర్యాలీ నిర్వహించారు. బెజ్జపురంలోని శివాలయం నుండి శాకాహార ర్యాలీ ప్రారంభం కాగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం శాకాహారం తినడం వలన కలిగే లాభాలను వివరించి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. అలాగే ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేసి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టతల గురించి తెలియజేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని కోరారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో శాకాహార జగత్, ధ్యాన జగత్ మరియు పిరమిడ్ జగత్ అనే 3 నినాదాలతో ఈరోజు పిరమిడ్ సంస్థ యావత్ ప్రపంచం అంతా కూడా ఈ ప్రచారం చేస్తుంది. ఈరోజు మరి పండుగ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎవరికున్న అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకొని ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో కూడా పాంప్లెట్లు మరియు ధ్యానాన్ని, శాకాహారం కోసం మరి ప్రచారం చేయాలి. ఎందుకంటే ఈ పండుగల్లో చాలా జనాలు ఈ పండుగలకి ఏదో మరి ఏం తినాలో తెలియక ఈ మాంసాహారాన్ని, కోళ్ళని, గొర్రెల్ని, మేకల్ని, ఆవుల్ని, అనేక జీవరాశుల్ని మరి బలి తీసుకుంటున్నారు. కేవలం వాళ్ళకి తెలియకే. 10 సంవత్సరాల కింద మేము కూడా అలాగే ఉండేవాళ్ళం. ఆ సత్యాన్ని తెలుసుకొని ఈరోజు ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని, మరి కుటుంబాలని, మనసుని అన్నింటినీ బాగు చేసుకొని ఈరోజు అద్భుతమైన ఆరోగ్యంగా ఉన్న పిరమిడ్ మాస్టర్లు ఉన్నాం. మరి అవకాశం ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇచ్చారు. మరి ఆయనకి ఇవ్వాల్సింది ఏమీ లేదు. ఆయన కేవలం ఆయన ఏదైతే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తు ప్రపంచమంతా ప్రసారం చేయమన్నారో ఆయనకి ఒక్కటే ఇవ్వగలం. మరి ఈరోజు మేమందరం ఈ బెజ్జిపురం గ్రామంలో శివాలయం నుంచి ప్రారంభిస్తున్నాం. శాకాహార పాపులర్ పంచడం, శాకాహారం కోసం ఇంటింటికి వెళ్ళి మరి చెప్పడం అనేది జరుగుతుంది. మీ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం. కృష్ణా జిల్లా పెడసనగల్లులో గల పెదపూడి వర్తక సంఘం కళ్యాణ మండపంలో ఒక్కరోజు ధ్యాన ఆరోగ్య శిబిరం స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ డాక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ డాక్టర్ గోపాలకృష్ణ, ధ్యాన జగత్ మాసపత్రిక చీఫ్ ఎడిటర్ స్వర్ణలతలు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపాలకృష్ణ ధ్యానం విశిష్టత, తన ధ్యాన అనుభవాలు, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ అంటే ఏంటి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ద్వారా ముందు విపశ్యన మెడిటేషన్ ఒక 10 రోజులు చేసి కాన్సన్ట్రేషన్ మెమరీ పెరుగుతుంది ధ్యానం చేస్తే, ఇంత కష్టపడక్కర్లేదు చదవడానికి అని చెప్పడం వల్ల ఆ ధ్యానం వైపు అడుగులేశాను. ఫస్ట్ విపశ్యన మెడిటేషను 10 రోజులు సైలెన్స్ హైదరాబాద్లో. దానివల్ల నేను శాకాహారిగా మారాను. నేను నాన్ వెజ్ విపరీతంగా తినేవాడిని అప్పటికి. ఎందుకంటే కుటుంబం అంతా కూడా నాన్ వెజ్తో ఉంటుంది. నాకు బాగా ఇష్టము. హాస్టల్లో అయితే తిరగలేదు.
సిల్వర్ స్పూనే కాబట్టి డబ్బులకు ప్రాబ్లం లేదు, గట్టిగానే తినేవాడిని. కానీ ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే సూత్రం పత్రికారి నుంచి తెలుసుకున్నది, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. నాకు అప్పటికి ఎన్నో యాంబిషన్స్ ఉన్నాయి. ఆ యాంబిషన్స్ అన్నీ నెరవేరడం ఇంపార్టెంటా, నాన్ వెజ్ తినడం ఇంపార్టెంటా? నాన్ వెజ్ నాకు చాలా చిన్న విషయంలా కనిపించింది. ఎందుకంటే అది లేకుండా కూడా ఎన్నో ఉన్నాయి మనం ఇంకా తినడానికి, ఆ టేస్ట్ రీప్లేస్ చేయడానికి. ఓకే అని ఓవర్ నైట్లో నేను అంత ప్రేమతో తినేది కూడా వెంటనే పక్కన పెట్టిన. అది ఒక మేజర్ డెవలప్మెంట్ నా లైఫ్లో. హైదరాబాద్ నిజాంపేట్లో గల 7B బండారి లేఅవుట్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలు, తంబోలా, ఆటపాటలు, టెడ్డీబేర్, పిల్లలకు భోగిపళ్ళు, మ్యూజిక్ చైర్స్ వంటి గేమ్స్ను నిర్వహించారు. సంక్రాంతి సంబరాల్లో మహిళా ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని గేమ్స్ ఆడి ఆనందంగా గడిపారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు ధ్యానులకు ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు. ఆ తర్వాత అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. విస్తరి ముందేసి వస్తువులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ చేశావే. గొప్పెడ పిల్లలతో ఇంటిని నింపావే, సభదిండు సారాన్ని మేడెక్కించావే. యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగు గ్రామంలో గల శ్రీ కారుకమ్మ దేవాలయ సన్నిధిలో భక్తులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చిన భక్తులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. పిరమిడ్ మాస్టర్ హేమలత ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు తోట దత్తు, శివమ్మలు పాల్గొన్నారు. PSSM విశ్వ చైతన్య క్వాంటమ్ ఫౌండేషన్ నేతృత్వంలో కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల్లో గల అమృతవర్షిణి సభాభవన్లో జనవరి 22 నుండి 25 వరకు శ్రీ క్షేత్ర ధర్మస్థల్ ధ్యాన మహాయజ్ఞం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకు అఖండ సంగీతనాద ధ్యానం నిర్వహించబడును. అలాగే పత్రిజీ జ్ఞాన సందేశం, పిరమిడ్ మాస్టర్ల సందేశాలు, ధ్యాన అనుభవాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు PSSM కో ఫౌండర్ స్వర్ణమాల పత్రిజీ, సీనియర్ పిరమిడ్ మాస్టర్ నరేంద్ర ఆసూరి. PSSM ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా కావలిలోని బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో జనవరి 18న ధ్యానం, సత్సంగం, గ్రామంలో శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు శాకాహార ర్యాలీ, 10 గంటల నుండి 3 గంటల వరకు ధ్యానం, సత్సంగం నిర్వహించబడును. జ్ఞానదాతగా PSSM కందుకూరు ఫౌండర్ శ్రీ రామచంద్రమూర్తి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు.
పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా తాళ్లగూడెంలో గల శ్రీ శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో జనవరి 18న సజ్జన సాంగత్య వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. సజ్జన సాంగత్య వేడుక బ్రహ్మర్షి జక్క రాఘవరావు మరియు టీం చే నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం.